అదేవిధంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, వీటితో పాటు దళిత బహుజన సంఘాలు, గిరిజన సంఘాలు అందరం కలిపి వెనుకబడిన ప్రాంతాల కమిటీ అంతా కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎఫ్సిఆర్ఏ నిధులు గత 1 సంవత్సర కాలంగా నిలిపివేయడం వల్ల దాదాపు ఆర్డిటి సంస్థ కుప్పగూలేటువంటి ప్రమాదం ఏర్పడింది. తీవ్రమైన ఆందోళనకు దారితీస్తా ఉంది. ముఖ్యంగా ఆర్డిటి వల్ల లబ్ధి పొందినటువంటి పేద వర్గాలు ఈరోజు చాలా సీరియస్ గా ఉన్నారు గవర్నమెంట్ పట్ల. ఈ గవర్నమెంట్ ఆర్డిటి చేస్తున్న సేవా కార్యక్రమాలను కాకుండా మత దృక్పథంతో ఆర్డిటిని చూడడం వల్లే ఈ సమస్య అంతా కూడా ఉత్పన్నమైంది. ఈరోజు ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళ ఉపయోగించుకోవడానికి బదులు ఈరోజు వాళ్ళని వెనక్కు పంపేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తోంది. దాదాపు సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు విదేశాల నుంచి నిధులు తెచ్చి ఇక్కడ విద్య కోసం, వైద్యం కోసం అన్నింటికీ ఈరోజు మహిళా సాధికారత కానీ, పర్యావరణం కానీ ఇంకా అనేక విషయాల్లో, అనేక రంగాలలో ఈరోజు ఆర్డిటి సేవలు అందిస్తూ ఉంది. ఈరోజు ఆర్డిటికి చాలా మంచి పేరుంది. స్వచ్ఛందంగా ఈ మధ్యన కలెక్టరేట్ దిగ్బంధనానికి దాదాపు 7-8 వేల మంది వచ్చినారు స్వచ్ఛందంగా, ఎవరి ప్రమేయం లేకుండా. తర్వాత మేము కూడా రౌండ్ టేబుల్స్ వేసుకుని సన్నద్దమయ్యేటప్పుడు సరిగా దాన్ని నీరు గార్చేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ మేము లోకేష్ దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఎఫ్సిఆర్ఏ కొనసాగిస్తామని చెప్పినారు. మేము కూడా ఈ విషయాల్లో సంకుచితంగా చూడకూడదు, విశాల దృక్పథంతో చూడాలా, మానవతా దృక్పథంతో ఆర్డిటి వస్తే చాలు జిల్లాకి ఎంతో సహాయం అనేటువంటి పద్ధతుల్లో ఈ 1 year గా కూడా వెయిట్ చేశాం. జగన్ గారు ముఖ్యమంత్రి 4 ఏళ్ల నుంచి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నా జగన్ గారు ఎప్పటికప్పుడు తను స్వయంగా దిగి పర్సూ చేస్తూ ఆర్డిటి వచ్చే నిధులు ఆగకుండా చేశాడు. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా 1 year నుంచి ఒక్క పైసా కూడా రాకపోవడం వల్ల ఈరోజు దాదాపు హాస్పిటల్స్ ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆస్తులు అమ్ముకుంటా ఉన్న ఆర్డిటి. క్రికెట్ మైదానం కూడా రాష్ట్రంలోనే గ్రామీణ క్రీడలకు పేరెన్నికన్నటువంటి స్టేడియం ఆర్డిటి, అది కూడా ఈరోజు లీజ్కి ఇచ్చేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఆర్డిటి ఉద్యోగులు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అందరూ ఆందోళన పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా తప్పనిసరి అందరం కూడా దీంట్లో స్పందించి అజిటేషన్ చేసి జిల్లా ప్రజల్ని, ఆర్డిటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా పెట్టాం. ఇది ఇక్కడితో ఆగదు. రాబోయే కాలంలో దశల వారీగా వేల మందిని సమీకరించి ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి, ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి. ఇదే సమయంలో కేంద్రంలో మేమంతా కీలక పాత్ర పోషిస్తున్నాం, మేము ఏం చెప్తే కేంద్రంలో జరుగుతోందని చంద్రబాబు నాయుడు అదేవిధంగా టీడీపీ చెప్తున్నారు. కానీ ఆర్డిటి విషయంలో ఎందుకోసమని కేంద్రంపై ఒత్తిడి తీసుకోవడం లేదు. ఢిల్లీకి అనేక సార్లు ముఖ్యమంత్రి వెళ్తున్నారు, ఇతర ప్రభుత్వ పెద్దలు ఒకసారి కలిసి వీళ్ళంతా మేము అయిపోయిందన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టినారు. స్వయంగా లోకేష్ బాబు కూడా వచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆర్డిటి ఆగే పరిస్థితి లేదు, మళ్ళా కూడా కార్యక్రమాలన్నీ కూడా పునరుద్ధరణ జరుగుతుందనేటువంటి పద్ధతుల్లో మాట్లాడి చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత కూడా చాలా రోజులు వెయిట్ చేశాం. ఎందుకంటే ఇట్లాంటి సమస్యల్లో రాజకీయంగా పోయే కంటే కూడా కొద్ది విశాలంగా ఆలోచించడం మంచిదనే, ప్రజలకు నష్టం జరగకూడదనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో మేము ముందుకు పోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు పోయి ఒక మెమోరాండం ఇచ్చినప్పుడు అది చాలడంలా ఈరోజు కేంద్ర ప్రభుత్వమేమే అది అత్యంత బలీయమైనటువంటి ప్రభుత్వం కూడా కాదు. అవసరమైన మెజారిటీ సొంతంగా లేదు. టీడీపీ అదేవిధంగా మన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మద్దతుతోనే ఆ గవర్నమెంట్ కొనసాగుతా ఉంది. చంద్రబాబు గారు గట్టిగా కూర్చుంటే ఈ బలహీనమైనటువంటి ప్రభుత్వం దిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే ఆడు కూర్చొని ఒత్తిడి తెచ్చేటువంటి పద్ధతిలో చంద్రబాబు గారు స్వయంగా దీన్ని ప్రజల సమస్య అనేటువంటిది మానవతా దృక్పథంతో దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకే మాటలు చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసే బదులు దీన్ని గట్టి ప్రయత్నం. ఈరోజు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధానో ఉపరాష్ట్రపతినో దానికి లాబింగ్ చేయడానికైతే టైం ఉంది. కానీ ఆర్డిటి కోసం వాడు కూర్చొని ఒత్తిడి తేవడంలో విఫలమవుతోంది అనేటువంటిది మేము తెలియజేస్తాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.